న్యూ టీవీ తెలుగు. జాతీయ అవార్డు గ్రహీత ప్రముఖ నటి కీర్తి సురేష్ తన డెడికేషన్ తో మరోసారి అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా ఒక సినిమా కోసం ఏకంగా 9 గంటల పాటు డబ్బింగ్ చెప్పినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. డబ్బింగ్ స్టూడియోలో కాస్త అలసిపోయినట్లుగా ఉన్న ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పంచుకుంటూ 9 గంటల డబ్బింగ్ తర్వాత నా పరిస్థితి ఇది అని పేర్కొంది. ఈ పోస్ట్ ఆమె పని పట్ల చూపే నిబద్ధతను తెలియజేస్తోంది. తన పాత్రలకు తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం కీర్తి సురేష్ ప్రత్యేకత. మహానటి చిత్రంలో సావిత్రి పాత్రకు తమిళం, తెలుగు భాషల్లో ఆమె చెప్పిన డబ్బింగ్ సినిమాకు ప్రాణం పోసి జాతీయ అవార్డును సాధించి పెట్టింది. ఇటీవల వచ్చిన కల్కి 2898 ఏడీలో బుజ్జి అనే ఏఐ క్యారెక్టర్కు ఏకంగా 5 భాషల్లో వాయిస్ అందించి తన విలక్షణతను చాటుకుంది. ఆమె వాయిస్ మాడ్యులేషన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో పలు భాషల్లో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. తెలుగులో విజయ్ దేవరకొండ సరసన రౌడీ జనార్దన చిత్రంలో నటిస్తోంది. తమిళంలో ఓ సినిమాలో లాయర్ పాత్ర పోషిస్తుండగా హిందీలో అక్క అనే రివెంజ్ థ్రిల్లర్ సిరీస్లో కనిపించనుంది. ఇక మలయాళంలో నటిస్తున్న తొట్టం సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది యాక్షన్ అడ్వెంచర్గా తెరకెక్కుతుండగా ఇందులో కీర్తి మునుపెన్నడూ చూడని యాక్షన్ అవతారంలో కనిపించనుందని సమాచారం. ది రైడ్ వంటి అంతర్జాతీయ యాక్షన్ చిత్రాలకు పనిచేసిన వి యాక్షన్ డిజైన్ టీమ్ ఈ చిత్రానికి స్టంట్స్ అందిస్తుండడం విశేషం. యానిమల్ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ దీనికి సంగీతం సమకూరుస్తున్నారు.